హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మంజూరైన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 14 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 97 ఉంది. ఇందులో అన్ని రకాల పోస్టులను కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కావడం జరిగింది. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇంకా చాలా తక్కువ సమయం అయితే ఉంది. ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే త్వరగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లికేషన్ని డౌన్లోడ్ చేయడానికి అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే కర్నూలులో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల భర్తీకి కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఆల్రెడీ చెప్పాను, దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైతే కావడం జరిగింది. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. ఈ పోస్టులకు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఈ నెల 5వ తేదీ వరకు ఉంది. ఈ ఉద్యోగాలకి అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ను కర్నూలు మెడికల్ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్ కార్యాలయంలో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు చూసుకున్నట్లయితే చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ జాబితా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ వరకు కూడా వ్యాలిడ్గా కలిగి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఏమైనా ఖాళీలు ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ఏర్పడినా కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా మెరిట్లో ఉన్న వారిని తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక భర్తీ చేస్తున్న పోస్టులు చూసుకుంటే రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ మెడికల్ ఫిజిసిస్ట్ పోస్ట్ ఒకటి ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 61,960 రూపాయల శాలరీ ఉంటుంది. మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు 8 ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. రేడియోథెరపీ టెక్నీషియన్ పోస్టులు 15 ఉన్నాయి. 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. మౌల్డ్ రూమ్ టెక్నీషియన్ పోస్టులు 2 ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 6 ఉన్నాయి. 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఎనస్థీసియా టెక్నీషియన్ పోస్టులు 5 ఉన్నాయి. వీటికి 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. వీటితో పాటుగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 13 ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. వీటికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ పోస్టులు చూసుకుంటే 4 ఉన్నాయి. 35,570 రూపాయల శాలరీ ఉంటుంది. రేడియోగ్రాఫర్ జాబ్స్ 4 ఉన్నాయి. వీటికి కూడా సేమ్ శాలరీ ఉంటుంది. ఇక డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది. 28,280 రూపాయల శాలరీ ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ 4 పోస్టులు ఉన్నాయి. 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 2 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు చూసుకుంటే 30 ఉన్నాయి. 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. టోటల్గా 97 వేకెన్సీస్ ఉన్నట్టుగా నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ యొక్క నీడ్ బట్టి ఈ యొక్క వేకెన్సీస్లో చేంజ్ కూడా ఏర్పడవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫిబ్రవరి 5 చివరి తేదీ. కర్నూలులోని మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ కార్యాలయం నందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కర్నూలుకు చెందిన వెబ్సైట్ లేదా నంద్యాల జిల్లాకు చెందినటువంటి వెబ్సైట్స్లో ఈ నోటిఫికేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చెక్ చేసుకోండి. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మీరు చూడొచ్చు. చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి కనుక వాటికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి అప్లై చేయాలంటే డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేయాలి. ఎనస్థీసియాకి సంబంధించి చూసుకుంటే డిప్లొమా అనేది ఎనస్థీసియా టెక్నీషియన్ లేదా బీఎస్సీ ఎనస్థీసియా చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. వీటితో పాటుగా న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ కోర్సు పూర్తి చేస్తే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్ జాబ్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్యూటర్ సబ్జెక్టుకి సంబంధించి పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి
ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో పాటుగా కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇతర అర్హతలు అవసరం లేదు. గరిష్ట వయస్సు 47 2 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే 47 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్నా అప్లై చేయొచ్చు. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పేరు మీద ఆ యొక్క ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది డీడీ రూపంలో. ఓసీ క్యాండిడేట్స్ అయితే 250 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే 200 రూపీస్ ఫీజు అనేది పే చేయాలి. మెరిట్ బేసిస్ని రిక్రూట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఇంటర్వ్యూ కూడా ఉండదు. గతంలో పనిచేసిన అనుభవం ఉంటే కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఆ సర్టిఫికెట్ అనేది అప్లికేషన్కి జతపరిచినట్లయితే వాళ్ళకి వెయిటేజీ మార్కులు అనేవి కూడా యాడ్ అవుతాయి. ఈ ఉద్యోగం రావడానికి ఉపయోగపడుతుంది. ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి మార్చి 4వ తేదీన వాళ్ళు ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని ఇవ్వడం జరిగింది. అలాగే సెలక్షన్ లిస్ట్ కూడా ఆ రోజే రిలీజ్ చేస్తామని ఒక టెంటేటివ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా కర్నూలు మెడికల్ కాలేజీ నుంచి విడుదలైన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వేకెన్సీస్ అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఇది కూడా కర్నూలులోనే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను.